హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 28/2025 అండి. టైం అరౌండ్ 8 o'clock అలా అవుతా ఉంది. ఈరోజు ప్రధానంగా దినపత్రికలలో వచ్చినటువంటి న్యూస్ చూస్తే అండి, మెరిట్ లిస్ట్ లేకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందండి. విజయవాడలో అధికారులకు నేడు శిక్షణ అనే ఒక న్యూస్ రావడం జరిగిందండి. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే, టీచర్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టీచర్ల నియామకానికి కొత్త విధానం ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా ఒక న్యూస్ రావడం జరిగిందండి. వీటన్నింటిని కూడా డీటెయిల్గా చూద్దామండి. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి. అనంతపురం ఎడిషన్కి సంబంధించినటువంటి న్యూస్. ఇక్కడ ప్రధానంగా ఏం కనిపిస్తూ ఉందంటే, టీచర్ల నియామకాలకు కొత్త విధానం, డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టులకు చెల్లు, నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు, రాష్ట్ర శాఖ ఆదేశాలు, ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు. సో ఇదైతే రావడం జరిగిందండి. ఇక్కడ మనకు ఒక వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఏంటంటే, ఇంతకుముందు మనకు పాత విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగిందండి. కట్ ఆఫ్లు, మెరిట్ లిస్టులు, టాపర్లు ఇవేవి ఉండవండి. ఈ న్యూస్ని డీటెయిల్డ్గా చూస్తే అండి, డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్ట్, ఏ కేటగిరీ, ఎన్ని పోస్టులు, ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందని కట్ ఆఫ్ ఇచ్చేవారు. ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అలా చేయడం లేదు. జిల్లాల్లో 807 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే డిఎస్సి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్తో విద్యాశాఖ ఇచ్చిన లింక్ ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయో ఇప్పటికీ అభ్యర్థులకు తెలియలేదు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తుందని, అప్పుడు ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండుంటే పోస్ట్ వస్తుందో అభ్యర్థులు సులభంగా లెక్కలు కట్టుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ వివరాలను విడుదల చేయడం లేదు. కేవలం పోస్టులు, కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపనున్నారు. రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. రేపో ఎల్లుండి పరిశీలన కొనసాగించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు పంపారు. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 3 ఉన్నారు. అందులో ఒకరికి శిక్షణ పంపడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఓపీఓ మంజునాథ్తో కూడిన బృందం జిల్లాల్లో డిఎస్సి ఖాళీల జాబితాను తీసుకెళ్లింది. దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాట్లు, శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈసారి టీచర్ల నియామకాల్లో టాపర్లు, మెరిట్ లిస్టు, కట్ ఆఫ్ విడుదల చేయకుండానే అభ్యర్థులను నేరుగా రాష్ట్ర శాఖ మెసేజ్ల రూపంలో తెలియజేసి వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానించి నియామకాలు చేపడుతుండడంపై అధికారులు, అభ్యర్థుల్లో తీవ్ర చర్చ సాగుతోంది అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇది ప్రధానంగా ఉండేటువంటి వార్త అండి ఈరోజుది. ఇది ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్త అండి. డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలనకు శిక్షణ అని చెప్పేసి మెగా డిఎస్సిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం నుంచి శిక్షణ ఇవ్వనుంది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. 50 మంది అభ్యర్థులకు 2 అధికారులను కేటాయించింది. ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ మరొకరిని బృందంగా నియమించింది అని చెప్పేసి ఈనాడులో న్యూస్ రావడం జరిగిందండి. ఇక్కడ కూడా వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. మెరిట్ లిస్టులు, కట్ ఆఫ్లు, టాపర్స్, ర్యాంక్స్ ఇవన్నీ ఏముండవండి. డైరెక్ట్గా విద్యాశాఖ నుంచే మెసేజ్లు అనేవి వస్తాయండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఇది మనకు కృష్ణా డిస్టిక్ ఎడిషన్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త అండి. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చురుగ్గా ఏర్పాట్లు అని చెప్పేసి రావడం జరిగిందండి. అండ్ ఇంకా ఇక్కడ మనకు మచిలీపట్నం నోబుల్ కళాశాలలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అని చెప్పి కూడా ఒక న్యూస్ రావడం జరిగింది. అండ్ ఉమ్మడి జిల్లాలో 1208 పోస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈ న్యూస్ని ఒకసారి చూద్దామండి. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికెట్లకు హాజరు కావాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి
సమాచారం పంపారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎంఈఓలు, పాఠశాలలు, ప్రధాన ఉపాధ్యాయులు, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందేందుకు అర్హత సాధించిన వారు ప్రభుత్వం ప్రకటించిన తేదీన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సిందే డిఈఓ పివిజి రామారావు తెలిపారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఇందుకు 40 గదుల వరకు కావాల్సి ఉందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చిందండి. సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన వెంటనే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. డిఎస్సి అభ్యర్థుల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసే నిమిత్తం డిఈఓ కార్యాలయం నుంచి కొందరు అధికారులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి మంగళవారం పిలిపించారు అని చెప్పేసి న్యూస్ కూడా రావడం జరిగిందండి. ఇది సాక్షిలో వచ్చినటువంటి న్యూస్ అండి. మీకు ముందే ఒక విషయం చెప్తున్నానండి. ఇక్కడ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందో అది మాత్రమే నేను మీకు ఇస్తున్నానండి. మీరు నోటీస్ చేయాలండి. సాక్షి దినపత్రికలో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. మరి వాళ్ళకి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ఇస్తారో లేదో, అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదండి. జస్ట్ అక్కడ వచ్చినటువంటి వార్తను మీకు ఇస్తానండి. నేడు రేపు డిఎస్సి మెరిట్ లిస్ట్. డిఎస్సి 2025 అభ్యర్థులు మెరిట్ జాబితాను 1-2 రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ మార్కుల సవరణకు ఈ నెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితాకు సిద్ధమైంది. ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిఎస్సి విధుల్లోకి సిబ్బందిని నియమించారు. సీనియర్ హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్, ఎంఈఓలు ఈ విధులను అప్పగించారు. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతే సంఖ్యలో అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది. డిఎస్సి పరీక్షలకు పిలిచిన ఆన్లైన్లో దరఖాస్తుల్లో దాదాపు 60,000 మంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు. దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని 2 సార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తుది మెరిట్ లిస్టులో ఉన్నవారికి అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే జాబితాలో తర్వాత ఉన్నవారిని పరిగణలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వచ్చే నెల 5వ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అని చెప్పి రావడం జరిగిందండి. సాక్షి వాళ్ళకు ఇంకా డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ కాకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తారన్న ఇన్ఫర్మేషన్ ఇంకా వెళ్ళినట్టు లేదండి. సో అందుకోసం ఈ న్యూస్ ఇచ్చారని నేను అనుకుంటా ఉన్నానండి.